కొమరం భీం జిల్లాలో కిడ్నీ సమస్య మరో ఉత్థానాన్ని తలపిస్తోంది. ఆ గ్రామంలో ఎక్కడ చూసినా కిడ్నీ బాధితులే. దీంతో ఆ గిరిజన గ్రామాన్ని నిమ్స్ వైద్య నిపుణుల బృందం సందర్శించింది. అసలు అక్కడి సమస్య ఏంటి? ఎందుకు ఆ వ్యాధి వస్తోంది? కొమరం భీం జిల్లా లింగాపూర్ మండలం లొద్దిగూడ గ్రామం. ఇక్కడ ఎటు చూసినా కిడ్నీ సంబంధిత వ్యాధి పీడితులే దర్శనమిస్తారు. ఇప్పటికే ఆ గిరిజన గ్రామంలో పదుల సంఖ్యలో జనం ప్రాణాలను మింగేసింది ఈ మహమ్మారి. కలుషిత నీటితో పాటు రక్తహీనతతో కిడ్నీలు కూడా పాడై జనం పిట్టల్లా రాలిపోతున్నారు. విషయం తెలుసుకున్న నిమ్స్ వైద్య నిపుణులు లొద్దిగూడ గ్రామంలో పర్యటించారు. ఇక్కడి సమస్యపై స్టడీ చేశారు. 1.5 కిలోమీటర్ దూరం నుంచి బోర్ పెట్టించింది. ఆ వాటర్ తాగుతున్నాం. అయినా వాటర్ ప్రాబ్లం ఏమీ లేదు సార్. మాకు ఇక్కడ నుంచి షిఫ్ట్ చేస్తారని మేము గ్రామ పంచాయతీ వాళ్ళు అందరూ ఇదే కోరుకుంటున్నాం. ఉన్న వాళ్ళమైనా కొన్ని రోజులైనా బ్రతుకుతాం. బంగారు లాంటిది తెలంగాణ వచ్చింది. గవర్నమెంట్ వాళ్ళు మాకు చూసి మమ్మల్ని దయ చూపిస్తారని మేము ఎప్పటి నుంచో బాధపడుతున్నాం. అంటే మా బాధను ఎవరు చూడలేక లొద్దిగూడలో దాదాపు 70 మంది స్థానికుల రక్త నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించింది వైద్య బృందం. కిడ్నీ వ్యాధి బాధితులను మెరుగైన చికిత్స కోసం రిమ్స్ కి తరలిస్తామన్నారు వైద్యులు. ఇక్కడ లొద్దిగూడ లింగాపూర్ మండల లొద్దిగూడలో కిడ్నీ ప్రాబ్లమ్స్ తో ప్రజలకు ఇబ్బంది అవుతుందనే సమాచారంతో మేము 3 రోజుల నుండి క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. అందులో భాగంగా మొదటి రోజు అందరికీ టెస్టులు చేశాము. కొంతమందిని నిన్న రిమ్స్ హాస్పిటల్కి 13 మందిని తరలించి అక్కడ పరీక్షలు, స్కానింగ్ అన్ని చేయించాము. ఇప్పటికే వివిధ రకాల వ్యాధులతో 4 ఏళ్లలో 60 మందికి పైగా ప్రాణాలు పోగొట్టుకున్నారు. కిడ్నీ వ్యాధితో బాధపడుతూ ప్రాణాలు పోతున్నా తమను పట్టించుకునేవారే లేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. అధికారులు ఎవరు ఇక్కడికి రావడం లేదు. అంటే మన క్యాంప్ పెడతాండ్రు, తాత్కాలికంగా క్యాంప్ పెడతాండ్రు. ఇంత ముందు కూడా 2013లో పిఓ సార్ వచ్చి ఉండే వాటర్ ప్లాంట్ ఏదో పెట్టిస్తామన్నారు. అదే అట్లనే ఆగిపోయింది. అంటే తాత్కాలికంగా అప్పుడు కూడా రిమ్స్ నుంచి డాక్టర్లు కూడా వచ్చిండ్రు. డాక్టర్ వచ్చి 2-3 వారం రోజులు క్యాంప్ పెట్టిండ్రు. క్యాంప్ పెట్టేసి అది అక్కడనే ఆగిపోయింది. ఏది ఏమైనా ఈ జబ్బుతో గిరిపుత్రుల ప్రాణాలు మాత్రం పోతూనే ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు కిడ్నీల సమస్యకు పూర్తి కారణాలు తెలుసుకుని ఈ జబ్బు నుంచి కాపాడాలని కోరుతున్నారు జనం.